Hi friends, you welcome to Sham Institute. Today we are going to discuss the current affairs of current affairs. So ivala 8th kada 8th very special day, International Women's Day kada. So mana context lo kuda మనం డిస్కస్ చేయబోయే వాటిలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి డిస్కస్ చేద్దాం. స్పెషాలిటీ ఏంటి, ఎవరెవరు స్పెషల్ పర్సన్స్ ఉన్నారు దీని వెనక, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం హెచ్పిసిఎల్ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ కౌశల్ అపాయింట్మెంట్ అనమాట, ఇది నియామకం. తర్వాత ప్రాగ్ అంటాం, ప్రేగ్ చెస్ విజేత అరవింద్ చిదంబరం, దీని గురించి మాట్లాడదాం. తొలి మహిళా యూనియన్ లా సెక్రటరీగా అంజురతి రాణా. ఇవి మన ముఖ్యాంశాలు అనమాట, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వాటిలో ప్రధాన అంశాలు. మొదటిగా మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదా. మనకి జనరల్గా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, దాన్ని మనకి వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి స్త్రీ మనకి విమెన్ యొక్క అనేక రంగాల్లో వీళ్ళ ముందంజ, తర్వాత పోతే లింగ వివక్షతను ఎలా ఎదుర్కొంటున్నారు, వీళ్ళ హక్కుల కోసం ఎలా పోరాడుతున్నారు, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి మనం విమెన్స్ డే గురించి మాట్లాడడానికి, మహిళా దినోత్సవం గురించి మాట్లాడడానికి. మనము ప్రభుత్వం కూడా వీళ్ళ కోసం చాలా కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. అంటే వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ సాధికారత పెంచడానికి, మహిళల సాధికారత పెంచడానికి ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడో కొంత వివక్ష అనేది ఉంది అనేది మనకి తెలుసు. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నాం కదా, దీనిలో ఫోకస్ చేస్తోంది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వీళ్ళు చెప్తున్న ఇతివృత్తం ఏంటి అంటే, ఇతివృత్తం అంటే ఇది ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసిన థీమ్ అనమాట, ఇతివృత్తం అనమాట. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్, రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్, రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్. అంటే రైట్స్ అంటే హక్కులు, సమానత్వం, ఈక్వాలిటీ అంటే, ఎంపవర్మెంట్ అంటే సాధికారత. అంటే స్త్రీల యొక్క హక్కులు కాపాడడం, స్త్రీలు బాలికలు కూడా వాళ్ళ హక్కులు కాపాడడం, వాళ్ళకి సమానత్వం, సమాన విలువలు, సమాన వాల్యూస్, సమానం అందరితో అంటే పురుషులతో సమానంగా వాళ్ళని కన్సిడర్ చేయడం, తర్వాత వాళ్ళని ఎంపవర్ చేయడం అంటే వాళ్ళ సాధికారత కోసం పాటుపడడం. ఇలాంటి వాటి మీద, ఈ పదాల మీద ఫోకస్ చేశారు. ఇది థీమ్ చాలా ఇంపార్టెంట్. ఇది యుఎన్ఓ అనౌన్స్ చేసిన థీమ్. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ అనౌన్స్ చేసిన థీమ్ కూడా ఒకటి ఉంది. 2 థీమ్స్ ఉన్నాయన్నమాట దీనికి గుర్తుంచుకోవాల్సినవి. మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న కదా, మార్చి 8న మనం సెలబ్రేట్ చేసుకుంటాం అంతర్జాతీయంగా. ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం అంటున్నాం కదా. ఇక్కడ ఇంకొక పాయింట్ కన్ఫ్యూజ్ కాకూడదు ఒకటి ఉంది. ఏంటి అని అంటే, ఇది అంతర్జాతీయ, అలాగే జాతీయ మహిళా దినోత్సవం కూడా ఒకటి ఉంది. అది February 13th అనమాట. మన నైటింగేల్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, సరోజినీ నాయుడు బర్త్ యానివర్సరీ, దాన్ని మనం జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది ఇంటర్నేషనల్ విమెన్స్ డే. నేషనల్ విమెన్స్ డే వచ్చేటప్పటికి మనకి February 13th. దాని గురించి నేను డిస్కస్ చేశాను, వీడియోలో ఉంది, వీడియోలో మనకి కనిపిస్తుంది. February 13th 14thలో మనకి కనిపిస్తుంది, అది చూడండి ఒకసారి. తర్వాత ఇక్కడ మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్టు మనం పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. మీరు పర్ఫెక్ట్గా కనుక ఇవి ఫాలో అవుతాయి, ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నాను, 100కు 100% మీకు ఎగ్జామినేషన్ కేక్ వాక్ అవుతుంది. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా. అంటే వాటి పరిధి, వాటి డెప్త్ ఎంతో తెలుసుకొని వాటికి రిలేటెడ్గా మనం పాయింట్స్ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి పర్ఫెక్ట్గా నోట్స్ తీసుకోండి, చెప్పేటప్పుడు రాసుకోండి, సులభంగా అర్థమవుతాయి. చాలా చాలా సింపుల్ వేలోనే మనం వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది. అగ్రీ? సో మనం దీని గురించి ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. మార్చ్ 8 గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇది మనకి మన స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా మనకి ఇచ్చిన పాయింట్స్ అనమాట ఇవి. అతివకు ఆలంబన, ఆర్థిక స్వావలంబన అనే ట్యాగ్ తోటి ఇవ్వడం జరిగిందనమాట ఈ ఇన్ఫర్మేషన్ని. ఇక్కడ మనం చూస్తే అంటే మహిళలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అని చెప్పడానికి ఇదొక, ఈ మనకి ఇక్కడ కనిపిస్తున్న లిస్టే ఒక నిదర్శనం అనమాట. చాలా ఏరియాస్లో మీరు ఒకటి ఏంటి, ప్రతి విషయంలో ఇప్పుడు చూడండి, 1,00,000 మందికి స్త్రీ నిధి అన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి పోస్ట్ చేస్తాడు. స్త్రీ నిధి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నిధి అంటే తెలుసు కదా మనకి, ఫండ్. నిధి లబ్ధిదారులు ఎంతమంది? 1,00,000 మంది. లబ్ధిదారులు 1,00,000 మంది అనమాట.
తర్వాత అందించే రుణం ఎంత, వీళ్ళకి ఇవ్వబోతున్న రుణం ఎంత అంటే 1000 కోట్లు, 1000 crores మొత్తానికి ఇవ్వబోతోంది. ఒక్కొక్కరికి ఎంత, ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు. ప్రోగ్రాం పేరేంటి, స్త్రీనిధి, గుర్తుంచుకోవాల్సిన అంశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. తర్వాత పట్టణ మహిళలకు చేయూత కింద ఒక్కొక్కరికి 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పట్టణ మహిళలకు దాన్ని అనౌన్స్ చేస్తున్నారు. లబ్ధిదారులు బెనిఫిషరీస్ ఎంతమంది అంటే 7,471 మంది అనమాట. దట్ ఇస్ వాట్. తర్వాత ఇక్కడ మహిళలకి మనకి చేతి వృత్తుల కోసం మనకి పిఎం విశ్వకర్మ అని ఉంది. పిఎం విశ్వకర్మ ఇది చేతి వృత్తుల వాళ్ళ కోసం. దీని కింద లబ్ధిదారులు 1000 మంది ఉన్నారు. 1000 మంది లబ్ధిదారులు, ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు. ఎగ్జామ్లో మనకి ఇవే అడుగుతాడు, ఇలాగే అడుగుతాడు. ఈ విశ్వకర్మ అడిగాడు ఆల్రెడీ. పిఎం విశ్వకర్మ కింద లబ్ధిదారులు 1 లక్ష మంది లబ్ధిదారులు, ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు, ఒక్కొక్కరికి ఎంత అంటే 1 లక్ష రూపాయలు. స్త్రీనిధిలో కూడా 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఇక్కడ ఎంత మొత్తం అమౌంట్ ఎంత, 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ లబ్ధిదారులు ఎంతమంది, లబ్ధిదారులు 1 లక్ష మంది. లబ్ధిదారులు వాళ్ళకి ఇచ్చే అమౌంట్, ఒక్కొక్కరికి ఇచ్చే అమౌంట్ సేమ్ ఇక్కడ స్త్రీనిధిలో. దీనిలో వచ్చేటప్పటికి విశ్వకర్మలో వచ్చేటప్పటికి 1000 మంది లబ్ధిదారులు ఉంటారు, 1 లక్ష రూపాయలు చొప్పున. దేనికి సంబంధించింది ఇది అంటే చేతి వృత్తులకి, ఆర్టిజన్స్కి అనమాట. ఆర్టిజన్స్ అంటాం కదా, చేతి వృత్తుల వాళ్ళకి. తర్వాత ఇట్లాగే మనకి చాలా సేవల్ని ఫోకస్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ కాంటెక్స్లో మనకి. దీనిలో నేను మెయిన్వి ఫోకస్గా ఉండాల్సినవి మనం డిస్కస్ చేయబోతున్నా. తర్వాత ఇక్కడ చూడండి, అరకు కాఫీ 100 స్టాల్స్ని 100 స్టాల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. ఈ అరకు కాఫీ మన దగ్గర పండే ఒక స్పెషల్ కాఫీ మోడల్ కాబట్టి దాని ప్రమోషన్ కోసం అనమాట. తర్వాత అంటే ఇక్కడ అడగడానికి చాలా స్కోప్ ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయి మనకి. ఉచితంగా కుట్టు మిషన్లు ఎంతమందికి అంటే 1,50,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అంటున్నారు. తర్వాత 1.43 లక్షల మందికి గ్రామీణ మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు, బ్యాంక్ లింక్డ్ రుణాలు ఉంటాయి కదా, బ్యాంకు తోటి లింక్ చేసి వాళ్ళు కట్టాల్సిన వడ్డీని బ్యాంకు కట్టే విధంగా అనమాట. అలాంటివి 1.43 లక్షల మందికి. తర్వాత ఇంకా మనకి మహిళల రక్షణ కోసం చాలా ఇంపార్టెంట్ అనేది, మహిళల రక్షణ కోసం శక్తి యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. శక్తి యాప్ ఇదిగోండి, మహిళల రక్షణ కోసం ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి మహిళల రక్షణ కోసం శక్తి యాప్. ఒక్క క్లిక్ తోటి ఈ తక్షణ సాయం కోసం అనమాట. ఇదిగోండి శక్తి యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మహిళల రక్షణ కోసం, సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం. తర్వాత దీంతోపాటు మనకి చేనేత వాళ్ళకి ఉచితంగా నూలుని ఇస్తామంటున్నారు. లబ్ధిదారులు 220 మందికి నూలుని అంటే ఫైబర్ కావాల్సిన వాళ్ళకి రా మెటీరియల్ కావాల్సిన దాన్ని అందిస్తామని చెప్తున్నారు. ఇలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంతేకాకుండా మహిళలు పిల్లల భద్రతకు షీ బృందాలు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా, ఈ పాయింట్స్ ఖచ్చితంగా అడుగుతాడు. మహిళలు పిల్లల భద్రత కోసం క్రింది వానిలో ఏ సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తుందని అడుగుతాడు. షీ బృందాలు అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటి అని అంటే మనకి ఏవేవైతే వేధింపులు, పిల్లలపైన ఉండే వేధింపులు కానీ, మహిళలపై ఉన్న వేధింపులు కానీ, ఇలాంటి వాటిని నివారించడానికి, అరికట్టడానికి, నిరోధించడానికి మనకి ఫోన్, మొబైల్ సందేశాలు, ఈ మొబైల్స్, సామాజిక మాధ్యమాలు ఉంటాయి కదా, వీటి ద్వారా ఏంటి అని అంటే వాళ్ళకి భద్రత కల్పిస్తారనమాట. దట్ ఇస్ ద పాయింట్. తర్వాత వీటితో పాటు ఇంకొన్ని కూడా మనం గుర్తించాల్సినవి ఉన్నాయి. నారీమణులకు వివిధ పథకాలు, వివిధ సేవలను కనుక గమనిస్తే ఇక్కడ చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ ఫెసిలిటీ అనమాట. అంటే వాళ్ళు తయారు చేసిన చేనేత వస్తువులని మార్కెట్ చేయడానికి, అంటే వాటిని ఎవరికైతే కన్జ్యూమర్స్, వినియోగదారులు ఉంటారు కదా, వాళ్ళకి చేరే విధంగా చేయడానికి ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తొలుత ఒక్కొక్క జిల్లాకి ఒక మొబైల్ వ్యాన్, దాని ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయం కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవడానికి వీలుగా, ఫ్లిప్కార్ట్ ఉంది కదా మనకి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇక్కడ మార్కెట్ చేసుకునే విధంగా ఫ్లిప్కార్ట్లో వీళ్ళు తయారు చేసిన వస్తువుల్ని, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదా, వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఫ్లిప్కార్ట్లో అమ్ముకునే విధంగా వెసులుబాటు కలిగిస్తామని చెప్తున్నారు. దీని ద్వారా వేరుశనగ మార్కెటింగ్, వీళ్ళు పండించిన వేరుశనగ ఉంది కదా, దీన్ని మొదటిగా మార్కెటింగ్ చేయడానికి, తర్వాత మిగిలిన ఉత్పత్తుల్ని మార్కెట్ చేయడానికి అవకాశాన్ని కలిగిస్తామని ప్రభుత్వం చెప్తాను. మొదటిది వేరుశనగ. ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, ఖచ్చితంగా అడుగుతాడు, ఇంపార్టెంట్ అన్నది. ఏడాదిలో, ఒక సంవత్సరంలో 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు 1,00,000 మంది, 1 lakh మెంబర్స్ అంటున్నాడు. దీనిలో ఏంటి అంటే 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు. మహిళల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ మహిళలకి రిలేటెడ్ ఉన్నాయి, మళ్ళీ ఎవరికి అరకండి.
వాళ్ళ జీవనోపాధి వ్యవసాయ ఆధారిత జీవనోపాధి 55,000 మందికి కలిగించడానికి దాదాపుగా 10,000 యూనిట్లని ఇంట్రడ్యూస్ చేసి 10,000 యూనిట్లు, సేవా రంగంలో దాదాపుగా 15,350 యూనిట్లను తయారు చేసి ఇలా వీళ్ళకి కావాల్సిన పారిశ్రామికంగా వీళ్ళకి కావాల్సిన వెసులుబాటునిస్తూ ప్రభుత్వం వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తోంది. తర్వాత ర్యాపిడో సేవలు, ఇదిగోండి ఇదొకటి స్పెషల్ వన్. ర్యాపిడో సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని ర్యాపిడో డ్రైవర్లు దాదాపుగా 10,000 మంది ర్యాపిడో డ్రైవర్లు స్వయం ఉపాధి పథకాలు 4,000 కేంద్ర పథకాలతోటి లింకప్ చేసి వీటిని ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు. 10,000 మంది ర్యాపిడో డ్రైవర్లు అంటే ఎలాంటి అంటే రాత్రిపూట ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు దాని జనరల్గా మనకి ర్యాపిడోలో వీటిలో ఎక్కువ శాతం 99.99% మెన్నే ఉంటారు కదా. స్త్రీలు వెళ్ళాలి అని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ వెసులుబాటు కోసం వీళ్ళు 10,000 ర్యాపిడో డ్రైవర్లను కూడా ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు. ఇది కూడా గుడ్ థింగే కదా. తర్వాత ఇక్కడ మనకి అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఎన్నో ఏళ్ల కళల సాకారం అనమాట. అంటే వీళ్ళకి గ్రాడ్యుటీని కూడా అనౌన్స్ చేస్తాం, గ్రాడ్యుటీని కూడా ఇస్తాము ఈ అంగన్వాడీ వర్కర్లకి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి దొరికే అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ కాబట్టి వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళ ఖర్చుల కోసం కావాల్సిన అమౌంట్ని గ్రాడ్యుటీ రూపంలో మేము యాడ్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. దట్ ఇస్ వన్. తర్వాత ఇక్కడ ఈ లబ్ధిదారులు ఎంతమంది అంటే ఈ అంగన్వాడీ లబ్ధిదారులు దాదాపుగా 55,607 మంది అంగన్వాడీ కార్యకర్తలకు దాన్ని సహాయకులు 48,000 మంది సహాయకులు 48,900 మంది సహాయకులకి వీళ్ళకి ఈ అంగన్వాడీ గ్రాడ్యుటీ సర్వీసులను లబ్ధిదారులకు ఇస్తామని చెప్తున్నారు. తర్వాత దీంతోపాటు మనకి ఆయాలు వీళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా వెసులుబాటు అంటే ఆర్థికంగా వాళ్ళకు కూడా చేయూతనిస్తామని చెప్తున్నారు. దట్ ఇస్ వన్. తర్వాత మనకి ఇంకా ఎడిషనల్గా ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నవి మర్చిపోకూడదు. తర్వాత ఎక్కువ శాతం వాటిలో మనం గుర్తుంచుకోవాల్సినవి ర్యాపిడోల డ్రైవర్లు 10,000 మంది ఒకటి, తర్వాత శక్తి యాప్ భద్రత కోసం అనమాట. సో ఇవి మేజర్గా మనం చూసుకోవాల్సిన ఏరియాలు. తర్వాత ఇంకొన్ని ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఎందుకంటే విమెన్స్ డే రోజు ఖచ్చితంగా చాలా యాక్టివిటీస్ని గవర్నమెంట్ మనకి ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ఆ విమెన్కి రిలేటెడ్గా ఉన్న కొన్ని కొత్త అంశాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. ఇక్కడ అఫీషియల్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే వెబ్సైట్ థీమ్. ఇందాక మనం చూసింది ఏంటి, అది UNO ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసిన థీమ్ అనమాట. అసలు ఈ వర్డ్ వచ్చింది ఎక్కడి నుంచి అని అంటే ఈ ఇంటర్నేషనల్ విమెన్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలని మనకి అప్పుడో 1975 నుంచి ఈ కాన్సెప్ట్ ఉంది. తర్వాత 1977లో కొంత, 1977లో కొంత, 1996 తర్వాత ఏమైందంటే బీజింగ్ డిక్లరేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ బీజింగ్ డిక్లరేషన్లో ఏంటి అని అంటే స్త్రీ సాధికారత, స్త్రీ సమానత్వం, స్త్రీకి హక్కులను కాపాడడం అనేది ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి అని 1996 నుంచి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే వీటికి థీమ్స్ ఇచ్చుకుంటూ వస్తోంది. ఈ డేకి March 8th డేకి థీమ్స్ ఇస్తూ ఇతివృత్తాలను ఇస్తూ వస్తోంది. 96 నుంచి ఇతివృత్తాలు ఇస్తోంది. అయితే ఇక్కడ ఇలాగా ఈసారి ఏం చేశారు అంటే ఈ వెబ్సైట్ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ విమెన్స్ డే వెబ్సైట్ ఒకటి ఉంది. దానికి ఇచ్చిన థీమ్ ఏంటి అని అంటే యాక్సలరేట్ యాక్షన్. అడిగిన క్వశ్చన్ బట్టి ఇతివృత్తం ఐక్యరాజ్య సమితి ఇంట్రడ్యూస్ చేసిన ఇతివృత్తం వేరు, ఈ ఇతివృత్తం వేరు. ఇది యాక్సలరేట్ యాక్షన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అది తర్వాత మనకి బీజింగ్ డిక్లరేషన్ అనేది గుర్తుంచుకోండి. మనకి అడిగే క్వశ్చన్లు ఎలా అడుగుతాడు అని అంటే బీజింగ్ డిక్లరేషన్ అనేది క్రింది వానిలో దేనికి సంబంధించింది అని అడుగుతాడు. ఫస్ట్ వన్ టెర్రరిజం గురించి ఉన్న సంబంధించిన అంశం, పర్యాటకుల గురించి సంబంధించిన అంశం, లేదా మహిళా రక్షణ గురించి సంబంధించిన అంశం. ఇలా పాయింట్స్ ఇస్తూ వస్తాడు. అది గుర్తుంచుకోండి. బీజింగ్ డిక్లరేషన్ అనేది మనకి ఇంటర్నేషనల్ విమెన్స్ డే రావడానికి దాని బేస్ అదేనమాట, స్టాండర్డ్ అదేనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, 30 ఏళ్ల క్రితం అంటే ఈ March 8 ఇది ఏదైతే ఉందో 2025లో జరుపుకుంటున్న March 8 అనేది 30 సంవత్సరాలు అయిందనమాట. ఏది ఈ బీజింగ్ డిక్లరేషన్ జరిగి. బీజింగ్ డిక్లరేషన్ అంటే ఇక్కడ ఒక సమావేశంలాగా కూడి దాదాపుగా 186 దేశాలు అనమాట. ఈ 186 దేశాలు ఏం చేస్తాయి అని అంటే ఒక స్త్రీల ప్రొటెక్షన్ కోసం, భద్రత కోసం, వారి హక్కులను పరిరక్షించడం కోసం ఒక నిబంధనను పెట్టుకున్నాయి. అది పెట్టుకొని ఇప్పటికీ దాన్నే బీజింగ్ డిక్లరేషన్ అని పిలుస్తాం. అది పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు అంటే అది స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు 2025కి అనమాట. అలాగా కూడా ఇది స్పెషల్ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇలాంటి స్పెషల్గా ఉన్నవి అడుగుతాడు, ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడు. తర్వాత ఇక్కడ ఇండియా మొత్తం మీద అంటే ఇండియాలో 112 అనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ఏంటి అని అంటే దీని ద్వారా ఏంటి అని అంటే విమెన్ సేఫ్టీ కోసం కాల్ చేయాల్సిన నెంబర్ అనమాట. ఇది 112. ఇది ఇండియా మొత్తానికి. ఇందాక మనం చూసిన శక్తి యాప్ దేనికి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది 112 ఇండియా
112 ఇండియా అనేది దేనికి రిలేటెడ్ అంటే సేఫ్టీ కోసం, విమెన్ సేఫ్టీ కోసం ఇండియా వైజ్. తర్వాత టీ సేఫ్ యాప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. టీ సేఫ్ యాప్ తెలంగాణకి రిలేటెడ్గా అనమాట, మహిళల భద్రత కోసం టీ సేఫ్. తర్వాత ఇక్కడ మనం కనుక చూస్తే అంటే వివిధ రంగాల్లో పురుషులకి సమానంగా స్త్రీలు కూడా పోటీ పడుతున్నారన్న విషయం మనకు తెలిసిందే, అది ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ప్రతి రంగంలోనూ పోటీ పడుతున్నారు. అయితే దీనికి అంటే మనకు ఎవిడెన్స్ ఏంటి అని అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఆవిడ చూడండి, తొలి మహిళ ఈవిడ జానెట్ గేనర్ అనమాట. జానెట్ గేనర్ ఈవిడ ఎవరు అంటే మొదట ఆస్కార్ అవార్డు వచ్చిన మహిళ అనమాట. ఈవిడ మొదటి ఆస్కార్ వచ్చిన మహిళ, ఆస్కార్ గ్రహించిన మహిళ. అయితే ఈవిడ ప్రత్యేకత ఏంటి? జానెట్ గేనర్ కదా, జానెట్ గేనర్. ఈవిడ ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే మార్చ్ 8, 1929లో ఈవిడికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. అంటే విమెన్స్ డే రోజే ఈవిడికి ఈ అవార్డుని అనౌన్స్ చేసి ఇచ్చారు స్పెషల్గా అనమాట. అంతే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తున్నాయి. అదే రోజు కొంతమంది లేడీస్ని కొన్ని కీ పొజిషన్స్లో అపాయింట్ చేయడం, నియమించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. అలాగా ఈవిడికి 1929లో మార్చి 28న మహిళా దినోత్సవం రోజున ఈవిడికి జానెట్ గేనర్కి ఈ ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. మొట్టమొదటి మహిళ అనమాట, గుర్తుంచుకోవాల్సిన అంశం. జానెట్ గేనర్ మొట్టమొదటి మహిళ, ఆస్కార్ విన్నర్ అనమాట. తర్వాత మనం కనుక కొంచెం నెక్స్ట్ పాయింట్ కనుక ఎడిషనల్గా కనుక వెళ్తే నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఈవిడ కూడా ఒక చాలా ఫేమస్ పర్సన్. ఈవిడ చాలా ఫేమస్ పర్సన్. మనకి జనరల్గా మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఆయన్ని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే ఈవిడ మిజైల్ విమెన్ ఆఫ్ ఇండియా అనమాట. మిజైల్ విమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్ అనమాట. టెస్సీ థామస్ మిజైల్ విమెన్ ఆఫ్ ఇండియా అంటారు. చాలా ఫేమస్ పర్సన్. డిఆర్డిఓలో ఈవిడ డిఆర్డిఓ రీసెర్చ్ స్కాలర్ అనమాట, సైంటిస్ట్ అనమాట. ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎందుకంటారు ఈవిడ్ని విమెన్ మిసైల్ విమెన్ అని ఎందుకంటారు అని అంటే మనకి అగ్ని సిరీస్ అని ఉంటాయి, అగ్ని మిజైల్స్ అని ఉంటాయి. అగ్ని 1, 2, 3, 4, 5, ఇప్పుడు 6th రన్ అవుతుంది. 6th దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఈ 5 ఉన్నాయి. ఈ అగ్ని సిరీస్ని ఏమంటారంటే ఇవి ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ మిజైల్స్ అనమాట. అగ్ని సిరీస్ అంటారు. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్. ఇవి భూమి ఉపరితలం నుంచి భూమి ఉపరితలానికి వేసే మిజైల్స్ అనమాట. భూమి ఉపరితలం నుంచి ఇంకొక భూమి ఉపరితలానికి వేస్తారు. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ అంట. ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ మిజైల్స్ ఇవి. దీనిలో 4వ వెర్షన్, 4th వెర్షన్ ఈవిడ 4th వెర్షన్ అగ్ని 4 క్షిపణి డిఆర్డిఓ కోసం ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈవిడ చాలా స్పెషల్ అనమాట. అంటే ఈ అగ్ని సిరీస్ అంతా మోస్ట్ సక్సెస్ఫుల్లే, ఏది ఫెయిల్ అయింది లేదు. అందులో ఈవిడ 4th అగ్ని సిరీస్కి ప్రాజెక్ట్ మేనేజర్ కూడా, ప్రాజెక్ట్ డైరెక్టర్ అనమాట, టెస్సీ థామస్. అందుకనే ఈవిడ ఏమంటారంటే అగ్నిపుత్రి అని పిలుస్తారు. అగ్ని సిరీస్ కాబట్టి అగ్నిపుత్రి అంటారు. చాలా స్పెషల్ పర్సన్ అగ్నిపుత్రి. అగ్ని సిరీస్ కాబట్టి అగ్నిపుత్రి అంటారు. ఓకేనా, అది గుర్తుంచుకోవాల్సిందే. తర్వాత ఇంకొంతమందిని చూద్దాం. ఇరుగోండి, ఇక్కడ వీళ్ళు ఎప్పుడు మీరు వినుండరు అసలు, ఈ పర్సన్స్ని చూసుండరు కూడా. ఏదో ఫ్యామిలీ ఫోటో లాగా ఉంది కదా ఇక్కడ చూస్తూ ఉంటే, ఫ్యామిలీ ఫోటోనే. వీళ్ళు స్పెషల్ పర్సన్స్, స్పెషల్ విమెన్ అని చెప్పుకోవాలి. మహిళా మిసైల్స్ అనమాట. వీళ్ళు మహిళా మిసైల్స్, క్షిపణులు, స్త్రీ క్షిపణులు అని చెప్పాలి. వీళ్ళు 5 ఏంటి అని అంటే ఇక్కడ కనిపిస్తున్న మనకి 5 డిఆర్డిఓలో ప్రజెంట్ చాలా కీ పొజిషన్స్లో ఉన్న విమెన్ అనమాట. చాలా కీ పొజిషన్స్లో ఉన్న విమెన్ అంటే స్త్రీలు జనరల్గా గరిటె పట్టుకోవడమే చూసుంటారు. ఆ గరిటె కాదు, మిసైల్స్ కూడా పట్టుకోగలరు అని వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. మిసైల్స్ అంటే ఆయుధాల తయారీలో, డిఆర్డిఓకి సంబంధించిన ఆయుధాల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న 5 స్త్రీ మహిళా మండలి అనమాట. వీళ్ళు స్పెషల్ పర్సన్స్ అనమాట. సో కాంతిరేఖ ఈవిడ గీత, షీనా, అమృత అండ్ శాంకరి అనమాట. డిఆర్డిఓలో కీ పొజిషన్లో ఉన్న మహిళలు. వీళ్ళని మహిళా మిసైల్స్గా మనకి స్పెషల్గా వీళ్ళని కొనియాడడం కూడా జరిగిందనమాట. స్పెషల్గా వీళ్ళు ఒకేసారి వీళ్ళందరూ డైరెక్టర్ పొజిషన్కి దాకా వెళ్ళిన వాళ్ళు అనమాట. డైరెక్టర్ పొజిషన్ దాకా ఒక టైంలో ఒక్కొక్క వింగ్కి డైరెక్టర్లుగా ఎదిగిన పర్సన్స్ వీళ్ళు. చాలా స్పెషల్. సో తర్వాత మనం నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ చూద్దాం. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. ఏది విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి సందర్భించి రిలేటెడ్గా మనం ఒక క్వశ్చన్ చూద్దాం. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకంగా ఏ మైలురాయిని గుర్తించబోతోంది? ఇందాకే నేను ఒక పాయింట్ మెన్షన్ చేశాను. ఏ మైలురాయి అంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నాడు.
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటున్నాడు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకి 2025 కాదు కదా, 2030కి సంబంధించింది కాబట్టి ఫస్ట్ది కాదు. సెకండ్ వన్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అంటున్నాడు. హ్యూమన్ రైట్స్ యొక్క 75వ వార్షికోత్సవం అంటున్నాడు. ఇది 10వ వార్షికోత్సవం అన్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క 10వ వార్షికోత్సవం అంటున్నాడు. నో. రెండవది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటున్నాడు. హ్యూమన్ రైట్స్ అయిన పార్ట్ మనకి December 10th అనమాట. December 10th డే, March 8th కాదు. 75 years కరెక్టే కానీ ఇది కాదు. తర్వాత బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ 30వ వార్షికోత్సవం అంటున్నాడు. ఇందాక చెప్పాను బీజింగ్ డిక్లరేషన్ అని. బీజింగ్ డిక్లరేషన్, ఈ బీజింగ్ డిక్లరేషన్ అనేది ఈ డే ఏదైతే March 8th ఉందో ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో దాన్ని కొనసాగించడానికి, అంటే అన్ని దేశాలు ఒక గ్రూప్గా ఫామ్ అయి దీన్ని అంగీకరించిన దినోత్సవం అనమాట. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. థర్డ్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ది కూడా చూద్దాం. యుఎన్ విమెన్ స్థాపన, యుఎన్ విమెన్ 20వ వార్షికోత్సవం అన్నాడు. కాదు కదా. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. దట్ ఇస్ ద వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. లిథియం ఉత్పత్తిలో హవా అంటున్నాడు. లిథియం మనకి తెలుసు, రీసెంట్ పార్ట్లో లిథియం ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనకు తెలుసు కదా. లిథియాన్ని ఇప్పుడు మనకి డిజిటల్ పరికరాల వినియోగంలో, డిజిటల్ పరికరాల తయారీలో లిథియం అనేది ఒక కీలకమైన మెటీరియల్గా మనకి కనిపిస్తోంది, కీలకంగా. సో ఇది మనకి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు తదితరాల్లో బ్యాటరీల తయారీకి లిథియం వాడతారు. దేని తయారీకి అంటే బ్యాటరీల తయారీకి. వేటిలో మొబైల్స్ అయి ఉండొచ్చు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఇలాంటి వాటన్నింటిలో కూడా బ్యాటరీలకి మనం వాడేది లిథియం వాడుతున్నాం మేజర్గా ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇక్కడ బ్యాటరీలకు భారీగా లిథియం కావాలి. ఇది చాలా అరుదైన మూలకం. భారతదేశంలో మనకి నిల్వలు లేవు అనమాట. మనకి థోరియం ఉన్నాయి. అంటే మనకి యురేనియము, థోరియము, ఇలా చూస్తే కనుక రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్లో ప్లూటోనియము, థోరియము ఇలాంటి వాటిలో చూస్తే మనకు కొంచెం యురేనియం, చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ యురేనియం ఉంది మనకి ఇండియాలో. థోరియం ఎక్కువగానే ఉంది. థోరియం ఎక్కడ మనకి కేరళ ఉంది కదా రిజర్వ్, కేరళలో మనకి థోరియం దొరుకుతుంది. కానీ లిథియం రిజర్వ్స్ మనకి చాలా 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 నెగ్లిజిబుల్ నెంబర్ అనమాట, చాలా తక్కువ పర్సెంటేజ్ మన దగ్గర అవైలబుల్. బట్ ప్రపంచవ్యాప్తంగా మనం కనుక చూస్తే వాటి బ్యాటరీల భారీగా లిథియం కావాలి కాబట్టి ఇది చాలా అరుదైన మూలకం. జమ్మూ కాశ్మీర్లో మనకి 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయని కనుక్కున్నారు. రీసెంట్ వన్ అన్నమాట. ఇప్పటివరకు మనకు భారతదేశంలో వీటి రిజర్వ్స్ ఉన్నట్టు ఎక్కడా కనుక్కోలేదు. బట్ అయితే మనకి రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా హ్యూజ్ అమౌంట్ 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. వీటిని వెలికి తీయడానికి ఖచ్చితంగా కొంత సమయం అయితే పడుతుంది కదా. కాబట్టి ఈ కొంత సమయం పడుతుంది. దక్షిణ అమెరికాలో మనకి సౌత్ అమెరికా కనుక మనం చూసామనుకోండి, సౌత్ అమెరికా అంటాం కదా, దక్షిణ అమెరికా. ఈ దక్షిణ అమెరికాలో చిలీ ఒకటి, అర్జెంటీనా, చిలీ ఇవి ఏంటి అని అంటే, తర్వాత బొలీవియా, ఇలాంటివి లిథియం నిల్వకి చాలా ఫేమస్ అనమాట. సౌత్ అమెరికాలో ఈ మూడు, బొలీవియా, ఈ మూడు సౌత్ అమెరికాలో టాప్ లిథియం ప్రొడ్యూసర్లు. లిథియం టాప్ ప్రొడ్యూస్ చేసే సౌత్ అమెరికన్ కంట్రీస్, దక్షిణ అమెరికా దేశాలు ఏవి అని అంటే ఈ మూడు, చిలీ, అర్జెంటీనా, బొలీవియా. ఈ అర్జెంటీనా గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇక్కడ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి చైనా, అర్జెంటీనా ఈ రెండు ఆప్షన్స్ అనమాట. చైనా నుంచి కొనాలా లిథియంని, అర్జెంటీనా నుంచి తీసుకోవాలా. ఈ రెండు టాప్ ప్రొడ్యూసర్సే. చైనా దగ్గర కూడా లిథియం రిజర్వ్స్ ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ సౌత్ అమెరికాలో ఇక్కడ ఉంది. జమ్మూ కాశ్మీర్ మనం చెప్పుకున్నది, ఇది ఇంకా వెలికి తీయలేదు, రీసెంట్గానే ఐడెంటిఫై చేశారు ఇది జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఆస్ట్రేలియా మనకి లిథియం ట్రయాంగిల్, ఈ లిథియం నిల్వలు అధికంగా ఉన్నాయి వీటిలో అని చెప్పుకుంటున్నాం కదా, ఆ ప్రాంతాన్నే లిథియం ట్రయాంగిల్గా పిలుస్తారు. ఈ మూడు సౌత్ అమెరికాలో ఈ మూడు ఉన్న పార్ట్ని ఏమని పిలుస్తారంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుందన్నమాట. దీన్నే లిథియం ట్రయాంగిల్ అంటాం. ఈ మూడు కంట్రీస్ ఉన్న వాటిని లిథియం ట్రయాంగిల్ అని పిలుస్తారు. చిలీ, అర్జెంటీనా, బొలీవియా ఈ మూడు ప్రాంతాలు దక్షిణ అమెరికాలో ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి మూడు కంట్రీస్. అందుకని ఏమంటామంటే లిథియం ట్రయాంగిల్ అని పిలుస్తారు దాన్ని, లిథియం ట్రయాంగిల్ అని. సో తర్వాత ఇక్కడ మనకి ఆస్ట్రేలియా, చైనా కూడా గణనీయంగా లిథియం ఉత్పత్తిలో మనకి ముందంజలో ఉన్నాయన్నమాట. లిథియం ఉత్పత్తిలో టాప్ క్లాస్లో ఆస్ట్రేలియా ఉంది ప్రజెంట్, తర్వాత చైనా, తర్వాత ఈ కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట మనకి. తర్వాత అర్జెంటీనా, బొలీవియా ఈ నేషన్స్ కూడా కనిపిస్తాయి, బ్రెజిల్, జింబాబ్వే
ఈ కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఒక పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తంలో లిథియాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో అంటే హయ్యెస్ట్ ఉన్న దేశాల్లో లిథియంని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఉత్పత్తి అధికంగా ఉన్న దేశాల్లో మనకి 2023కి గాను 2023లో అంటే తవ్వి తీసిన లిథియం ఎక్కువగా ఉన్న దేశాలు ఏవి అని అంటే ఎక్కువ తవ్వి తీసిన లిథియం ఎక్కడిది అని అంటే మొట్టమొదటి దేశం మనకి ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియా హయ్యెస్ట్. ఆస్ట్రేలియా తర్వాత మనకి దక్షిణ అమెరికా ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదా, లిథియం ట్రయాంగిల్లో ఉన్న చిలీ ఉంది, చిలీ అనమాట. దీని తర్వాత చైనా, దీని తర్వాత అర్జెంటీనా తర్వాత బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ మనకి చాలా చోట్ల కనిపిస్తోంది. బ్రెజిల్ నిన్న మనము కాటన్ ప్రొడక్షన్లో కూడా చెప్పుకున్నాం కదా. ఎస్. తర్వాత బ్రెజిల్ తర్వాత మనకి జింబాబ్వే కూడా ఉంది. జింబాబ్వే తర్వాత కెనడా తర్వాత పోర్చుగల్. ఇవి టాప్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. గుర్తుంచుకోండి, లిథియం గురించి ఖచ్చితంగా అడుగుతాడు. ఇంధన వనరులు కదా, ఇంధన వనరులు అనే కాన్సెప్ట్లో చెప్పుకోవాలి మనం. ఇది లిథియం రిజర్వ్స్ అనమాట. టాప్ పొజిషన్ ఆస్ట్రేలియా ఉంది, సెకండ్ చిలీ, థర్డ్ చైనా, ఫోర్త్ అర్జెంటీనా, ఫిఫ్త్ బ్రెజిల్, సిక్స్త్ జింబాబ్వే, సెవెంత్ కెనడా, ఎయిత్ పోర్చుగల్ ఉంది. ఇలాంటి రిజర్వ్స్ మనకి జమ్మూ కాశ్మీర్లో ఉన్న రిజర్వ్స్ కనుక మన దగ్గర కనుక మనం కూడా వెలికి తీస్తే మనం కూడా టాప్ 10లోకి వచ్చే స్కోప్ ఉందన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, తుర్లపాటి రాజేశ్వరి. ఈవిడ తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అవార్డు. సాహిత్య అకాడమీ దాదాపుగా మనకి ఈ 22 లాంగ్వేజెస్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా మనకి. షెడ్యూల్ 8 ప్రకారం 22 లాంగ్వేజెస్ అనమాట. సో 22 లాంగ్వేజెస్లో అనువాద పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే సాహిత్య అకాడమీ అవార్డుని అనౌన్స్ చేస్తారు అన్ని భాషల్లో. అలాగా తెలుగు భాషకి ఈ తుర్లపాటి రాజేశ్వరి గుర్తుంచుకోండి, అడుగుతాడు. రాజేశ్వరి చాలాసార్లు సాహిత్య అకాడమీ ఈ తుర్లపాటి రాజేశ్వరికి ఇది డైరెక్ట్ అవార్డు కాదు, ఈవిడికి అనువాదం అనమాట. అంటే వేరే లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో లేదా హిందీలో వేరే లాంగ్వేజ్లో ఉన్న పుస్తకాన్ని అనువాదం చేసిన వాళ్ళకి ఇచ్చిన అవార్డు. తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ట్రాన్స్లేట్ చేసినందుకు అనమాట. ఈవిడ ట్రాన్స్లేట్ చేసిన బుక్ ఏది అని అంటే దాదీ బుడా అనే బుక్ని ఈవిడ ట్రాన్స్లేట్ చేశారనమాట. ఈ దాదీ బుడా అనే బుక్ని ఈవిడ ఈ పుస్తకాన్ని అంటే గోపీనాథ్ మహంతి రాశారు దీన్ని అఫీషియల్గా. గోపీనాథ్ మహంతి దీన్ని ఒడియాలో రాసిన పుస్తకం అనమాట. ఒడియాలో రాసిన పుస్తకాన్ని ఈవిడ తెలుగులోకి అనువదించారు. తెలుగులో ఈవిడ అనువదించింది ఇది ఏ పేరుతో అనంటే ఈత చెట్టు దేవుడు అనమాట. ఈత చెట్టు దేవుడు అని ఈవిడ అనువాదం చేయడం జరిగింది ఈ పుస్తకాన్ని. ఈ అనువాద పుస్తకానికి ఈవిడికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట. పేరేంటి? తుర్లపాటి రాజేశ్వరి. అనువాద పుస్తకం ఈత చెట్టు దేవుడు. అనువాదం ఏ భాష నుంచి? ఒడియా భాష నుంచి. పుస్తకం ఒరిజినల్గా రాసినది, ఒరిజినల్ పుస్తకం పేరేంటి? దాదీ బుడా. ఓకేనా? దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. హెచ్పిసిఎల్ సిఎండిగా వికాస్ కౌశల్. ఈ హెచ్పిసిఎల్ మనకి 2019లో మహారత్న స్టేటస్ వచ్చిన కంపెనీ అనమాట. మహారత్న స్టేటస్ వచ్చిన కంపెనీ అనమాట హెచ్పిసిఎల్ మనకి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది మనకి మహారత్న కంపెనీ. వీటినే మనం సిపిఎస్సిస్ అంటారని చెప్పాను. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనొచ్చు, పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనొచ్చు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అనొచ్చు. ఇది గవర్నమెంట్ సంస్థ అనమాట, ప్రభుత్వ సంస్థ. దీనికి సిఎండిగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా విశాల్ కౌశల్ని అపాయింట్ చేశారు. ఈ విశాల్ కౌశల్ ప్రాముఖ్యత ఏంటి అపాయింట్మెంట్లో అంటే ఒక స్పెషాలిటీ ఉంది. జనరల్గా ఇలాంటి ప్రభుత్వ సంస్థలకి, హెచ్పిసిఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు, మహారత్న కంపెనీలు మనకు 14 కంపెనీలు ఉన్నాయి కదా, ఈ 14 మహారత్న కంపెనీల్లో ఇది కూడా ఒకటి అనమాట. 14 మహారత్న కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఇలా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని అపాయింట్ చేసేటప్పుడు ఇంకొక ప్రభుత్వ రంగానికి సంబంధించిన వాళ్ళనే అపాయింట్ చేస్తారు. కానీ ఇది మొదటిసారిగా ఇలాగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తిని ఒక ప్రభుత్వ సంస్థకి సిఎండిగా ఇంట్రడ్యూస్ చేశారు. అది ప్రత్యేకత ఇక్కడ. సో ఇతను ప్రైవేట్ సంస్థ అంటే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కీర్నే గ్లోబల్ లీడర్ కిందలో పనిచేసేవాడిన. కీర్నే గ్లోబల్ లీడర్ సంస్థ అనమాట.
ఆర్గనైజేషన్. దీనిలో పనిచేసే అతను ప్రైవేట్ సంస్థలో, అంటే ఇంధనము ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లోనే, అంటే పరిశ్రమ ఒకటే పరిశ్రమ కానీ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అతన్ని ఆ పొజిషన్ నుంచి దీనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. దట్స్ అ ప్రత్యేకత. పేరు గుర్తుంచుకోవాలి, నియామకం కదా, విశాల్ కౌశల్. మొత్తం మహారత్న కంపెనీలు ఉన్నాయి, 14 ఉన్నాయి మనకి ప్రజెంట్. సో దీనికి హెచ్పిసిఎల్కి ఎప్పుడు మహారత్న స్టేటస్ వచ్చింది? 2019లో. మహారత్న కంపెనీ అవ్వాలంటే ఫస్ట్ ఏం అయి ఉండాలి? అది నవరత్న అయి ఉండాలి, నవరత్న కంపెనీ అయి ఉండాలి. మహారత్న స్టేటస్ వచ్చింది అంటే 5,000 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడులు పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. దట్స్ అ పాయింట్. తర్వాత వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ప్రాగ్ చెస్ విజేత అరవింద్ చిదంబరం. మనకి ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్లు, ప్రజ్ఞానంద లాంటి వాళ్ళు, హంపి, హారిక, హరికృష్ణ, ఇలాగా చాలామంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు మనకి. ఇంతమంది ఉండగా కూడా ఒక కొత్త పేరు కనిపిస్తోంది మళ్ళీ. ప్రేగ్ అనేది, ప్రేగ్ అంటాం కదా, ఇది ఒక సిటీ పేరు అనమాట. ప్రేగ్ అనేది, ఈ ప్రేగ్ ఏంటి అని అంటే సిటీ చెక్ రిపబ్లిక్లో, సెజ్ రిపబ్లిక్ అంటాం, సెజ్ రిపబ్లిక్ ఆర్ చెక్ రిపబ్లిక్ అంటారు, చెక్ రిపబ్లిక్ ఆర్ సెజ్ రిపబ్లిక్ అంటారు. ఈ సెజ్ రిపబ్లిక్ కంట్రీ ఇది, దీనిలో లార్జెస్ట్ సిటీ అనమాట. ఇది లార్జెస్ట్ సిటీ, తర్వాత కూడా ఇది క్యాపిటల్ కూడా అనమాట. ఈ చెక్ రిపబ్లిక్కి క్యాపిటల్ ఇది ప్రేగ్. ప్రేగ్ అంటారు, ప్రాగ్ అంటారు, తెలుగులో ప్రాగ్ అంటారు, ఇంగ్లీష్లో ప్రేగ్ అంటారు. సో ఇక్కడ ఈ ప్రేగ్లో ఏం జరిగింది అని అంటే ఈ ఈవెంట్ జరిగింది అనమాట, చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. ఈ చెస్ ఛాంపియన్షిప్లో ఒక కొత్త పేరు అనమాట, భారత గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం. ఇతని కెరీర్లోనే మేజర్ టైటిల్ని గెలుచుకున్నాడు అనమాట. అరవింద్ చిదంబరం గుర్తుంచుకోవాలి, ఎక్కడ జరిగిందో తెలియాలి, పర్సన్ పేరు తెలియాలి. సో 25 ఏళ్ల ఈ అరవింద్ చిదంబరం ప్రజ్ఞానందాని ఇంకా గ్రాండ్ మాస్టర్లు కొంతమందిని పక్కన పెట్టి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాడు. ఓవరాల్లో టైఅప్ అయినా కూడా ఓవరాల్ పాయింట్స్లో హైయెస్ట్ రావడం వల్ల ఇతనికి ఈ మాస్టర్స్ దక్కిందనమాట. ఎక్కడ జరిగింది? మనకి చెక్ రిపబ్లిక్లో జరిగింది. అది ప్రాంతం ఎక్కడ, సిటీ ఎక్కడ? ప్రేగ్లో జరిగిందనమాట. దట్ ఇస్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇది ఒక స్పెషల్ అపాయింట్మెంట్. తొలి మహిళా యూనియన్ లా సెక్రటరీగా అంజు రతి రాణా. ఈవిడ్ని అపాయింట్ చేశారు, అంటే 5th అపాయింట్మెంట్ అనౌన్స్ చేశారు, 5వ తారీఖు మార్చి. స్పెషల్గా ఈ డే రోజున ఆవిడ్ని విధుల్లో జాయిన్ అవ్వడానికి పిలిచారనమాట. ఎందుకు? విమెన్స్ డే కదా, విమెన్ కదా, అందులో చాలా స్పెషాలిటీ కూడా ఉంది దీనిలో, ఈ కాంటెక్స్లో. ఏంటి స్పెషాలిటీ అంటే తొలి మహిళ యూనియన్ లా సెక్రటరీ అనమాట. లా సెక్రటరీ. జనరల్గా ఈ లా సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో, మనకి సెక్రటరీలు చాలామంది ఉంటారు. సెక్రటరీ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీలుగా హోల్డ్ అవుతూ ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్గా, సెక్రటరీలుగా, చీఫ్ సెక్రటరీలుగా, ఇలా సీనియారిటీని బట్టి పొజిషన్ ఇస్తూ ఉంటారు. జనరల్గా మనకి హోమ్ సెక్రటరీ ఉంటారు, డిఫెన్స్ సెక్రటరీ ఉంటారు, కామర్స్ సెక్రటరీ ఉంటారు, ఎకనామిక్ సెక్రటరీ ఉంటారు, ఇలాగ ప్రిన్సిపల్ సెక్రటరీస్ మనకు ఉంటారు. వీళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్ కూడా నేను చెప్పాను. వీళ్ళ అపాయింట్మెంట్ ప్రాసెస్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ లా సెక్రటరీలో ఈవిడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ లా సెక్రటరీ పొజిషన్ మొదటి మహిళ ఈవిడ. దీనిలో మొదటి మహిళ, ఫస్ట్ విమెన్ ఎవరు? అంజు రతి రాణా అనమాట, ఈవిడ పర్సన్. బట్ ఇక్కడ కొన్ని ఎడిషనల్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం, కొన్ని ఎడిషనల్ చూద్దాం. నితిన్ చంద్ర ఏంటి అని అంటే ఈవిడికి ముందు ఉన్న లా సెక్రటరీ, ఈయన పొజిషన్లోనే ఈవిడ వచ్చారనమాట. ఇతని పొజిషన్లోకే, అంటే ఇతని సక్సెసర్ అనమాట. సక్సెసర్ అంటాం కదా, సక్సెసర్ అంటే తర్వాత వచ్చేవాళ్ళు, ప్రీడెసెసర్ అంటే ముందున్నవాళ్ళు. ఈవిడకి ప్రీడెసెసర్ ఇతనికి సక్సెసర్ ఈవిడ ఈ పొజిషన్కి అనమాట. తర్వాత అర్జున్ రామ్ మేఘ్వాల్ మనకి లా మినిస్టర్. లా మినిస్టర్, కేంద్ర మంత్రి అనమాట, కేంద్ర న్యాయశాఖ మంత్రి అనమాట. తర్వాత బీపీ సిన్హా. ఈ లా సెక్రటరీలు ఎవరి దగ్గర వర్క్ చేస్తారు అని అంటే లా కమిషన్లో వర్క్ చేస్తారు. వీళ్ళు లా కమిషన్లో పనిచేస్తారు. మనకి ఇప్పుడు రన్ అవుతున్న లా కమిషన్ ఎన్నోది అంటే 23వ లా కమిషన్, 23rd లా కమిషన్ నడుస్తోంది, ఇంపార్టెంట్ వన్. ఈ 23rd లా కమిషన్ 2024 నుండి 2027 దాకా ఉంటుంది. 2024 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 31 దాకా ఉంటుంది. ఏది? 23వ లా కమిషన్. ఈ లా కమిషన్ 23వ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే 23వ లా కమిషన్ చైర్మన్ మనకి బీపీ సిన్హా అనమాట. బీపీ సిన్హా లా కమిషన్, 23వ లా కమిషన్ చైర్మన్ ఎవరు, హెడ్ ఎవరు అంటే బీపీ సిన్హా, ఇంపార్టెంట్ వన్. ఈ లా కమిషన్లో ఈవిడ సెక్రటరీగా పనిచేస్తుంది. దట్స్ అ పాయింట్. ఎన్నో లా కమిషన్ నడుస్తుంది? 23వ లా కమిషన్. బీపీ సిన్హా దాని చైర్మన్. ఈ 23వ లా కమిషన్ జనరల్గా లా కమిషన్కి 3 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఇప్పటి నుంచి అంటే 2024 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 31 దాకా మనకి 23వ లా కమిషన్ ఉంటుంది. దానికి బీపీ సిన్హా చైర్మన్. ఇప్పుడు లా సెక్రటరీ ఎవరు? కొత్తగా వచ్చిన మహిళ మొదటి లా సెక్రటరీ ఎవరు అని అంటే అంజు రతి రాణా. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, ప్రిట్జ్కర్ ప్రైజ్.
చాలా చాలా స్పెషల్ వన్ అనమాట ఇది ప్రిట్జ్కర్ ప్రైజ్. జనరల్గా పుల్జర్ ప్రైజ్ అని ఉంది, పుల్జర్ అని ఉంది, పుల్జర్, ఇది ప్రిట్జ్కర్, 2 ప్రైజులు ఉన్నాయి. పుల్జర్ ప్రైజ్ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, మళ్ళీ 2 మిక్స్ అవుతాయి. ప్రిట్జ్కర్ ప్రైజ్ గురించి ఇప్పుడు మాట్లాడి పుల్జర్ ప్రైజ్ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ ఏంటి అని అంటే ఆర్కిటెక్చర్కి ఇచ్చే ఒక ప్రపంచంలోనే టాప్ క్లాస్ ప్రైజ్ అనమాట. దీన్ని ఆర్కిటెక్చర్లో నోబెల్ బహుమతిగా దీన్ని కీర్తిస్తారనమాట. అంటే అంత పేరుంది దీనికి. జనరల్గా మనకి నోబెల్ బహుమతి దేనిలో ఇస్తారు, నోబెల్ దేనిలో ఇస్తారు చెప్పండి? నోబెల్ ప్రైజ్ మనకి దేనిలో ఇస్తారు, ఎన్ని ఫీల్డ్స్లో ఇస్తారు? మనకి నోబెల్ ప్రైజ్ దేనిలో ఇస్తారు? ఎకానమీకి ఇస్తారు, ఎకానమీకి. మెడిసిన్కి ఇస్తారు, మెడిసిన్. తర్వాత ఫిజిక్స్కి ఇస్తారు, ఫిజిక్స్. కెమిస్ట్రీకి ఇస్తారు, సాహిత్యానికి ఇస్తారు. నోబెల్ ప్రైజ్ దేనికి ఇస్తారో చెప్తున్నారు. తర్వాత శాంతికి ఇస్తారు, పీస్. ఈ 6 ఫీల్డ్స్లో నోబెల్ ఇస్తారు, ఈ 6 ఫీల్డ్స్లో నోబెల్ ఇస్తారు. కానీ నోబెల్ ప్రైజ్ దీనిలో ఆర్కిటెక్చర్కి లేదు కదా, ఆర్కిటెక్చర్కి నోబెల్ ప్రైజ్ లేదు కదా. దీన్నే ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్నే ఆర్కిటెక్చర్కి నోబెల్ ప్రైజ్గా ట్రీట్ చేస్తారు. ప్రిట్జ్కర్ ప్రైజ్నే ఆర్కిటెక్చర్కి నోబెల్ ప్రైజ్గా గుర్తిస్తారు, అంత స్పెషల్ వన్. మన ఆసియా ఖండానికి నోబెల్ ప్రైజ్గా రామన్ మెగ్సెసే అవార్డుని చెప్తారు. రామన్ మెగ్సెసే అవార్డు ఉంటుంది, ఆసియా నోబెల్ ప్రైజ్ అని అంటారు దాన్ని. అలాగే ఆర్కిటెక్చర్కి నోబెల్ ప్రైజ్ ఏంటంటే ప్రిట్జ్కర్ ప్రైజ్. ప్రిట్జ్కర్ ప్రైజ్ దేనికి ఇస్తారు? ఆర్కిటెక్చర్కి ఇస్తారు. అంటే ఒక పెద్ద, అంటే ప్రపంచ స్థాయి చెందిన ఒక బిల్డింగ్నో, ఒక సంస్థనో, ఒక యూనివర్సిటీనో వీళ్ళు ప్లాన్ ఇస్తారనమాట. ప్లాన్ ఆర్కిటెక్ట్ ఉంటాడు కదా, ఆ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రపంచంలోనే ఆ సంవత్సరంలో బెస్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ ఇస్తారు. ప్రిట్జ్కర్ ప్రైజ్ ఆర్కిటెక్చర్కి ఇస్తారు, అది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఈ పర్సన్, అంటే ఈసారి ఎవరికి వచ్చింది ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ అంటే మనకి ఇదిగోండి ఈ పర్సన్కి వచ్చింది, లియూ జియాకున్కి వచ్చింది అనమాట. లియూ జియాకున్ ఈ పర్సన్కి 2025కి వెస్ట్ విలేజ్ చెంగ్డు, చైనాలో చెంగ్డు అనే ఒక ప్రాంతం ఉందన్నమాట. దానిలో వెస్ట్ విలేజ్ అనే ఒక ఏరియాని కన్స్ట్రక్ట్ చేశాడనమాట ఇతను. దానిలో కన్స్ట్రక్షన్ అంతా ఇతందే అనమాట. దానికి గాను ఇతనికి 54వ ప్రిట్జ్కర్ ప్రైజ్, 54th ప్రిట్జ్కర్ ప్రైజ్ని 2025కి అనౌన్స్ చేశారు. 2025 54th ప్రిట్జ్కర్ ప్రైజ్ గుర్తుంచుకోండి, 54 ఇది 54th ప్రిట్జ్కర్ ప్రైజ్. ఎవరికి? లియా జియాకున్. ఏ కంట్రీ? చైనా. ఎన్నోది? 54వది. దేనికి కన్స్ట్రక్ట్ చేసినందుకు? చెంగ్డు వెస్ట్ విలేజ్, చెంగ్డు ప్రాంతంలో ఉన్న వెస్ట్ విలేజ్ని దానిలో కన్స్ట్రక్షన్స్ చేసినందుకు అనమాట. చాలా ఆ గ్రామాన్ని చాలా స్పెషల్గా ఇతను కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఆ గ్రామంలో కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ఐడియా ఇస్తాడనమాట. హై డ్రైనేజ్ సిస్టమ్, హైజీన్ మెకానిజం, ఇవన్నీ పాటిస్తూ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. తర్వాత 2024లో ఎవరికి వచ్చింది అని అంటే 2024ది 53వ ప్రిట్జ్కర్ ప్రైజ్ మనకి జపాన్కి చెందిన రెక్తేన్ యమామాటో, జపాన్కి చెందిన వ్యక్తి అనమాట. రెక్తేన్ యమామాటో. ఇతనికి 2024కి ఆర్కిటెక్చర్కి అవార్డు వచ్చింది, ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ప్రైజ్ వచ్చింది. స్పెషాలిటీ ఏంటి అంటే ఇది హైయెస్ట్ అనమాట. 9వసారి జపాన్ వాళ్ళకి 2024లో ఇచ్చిన ఆర్కిటెక్ట్ అవార్డు, అది 9వది అనమాట జపాన్కి వచ్చింది. హైయెస్ట్ ప్రిట్జ్కర్ ప్రైజ్లు వచ్చింది కూడా జపానే, 9 వచ్చాయి. 2024ది 9వది అనమాట. అది 53వది మనకి, 53వ ప్రిట్జ్కర్ ప్రైజ్ అనమాట. 2025లో అనౌన్స్ చేసింది ఏంటి? లియా జియాకున్కి, చైనాకి చెందిన ఈ వ్యక్తికి అనౌన్స్ చేశారు. ఇది 54వది. ఓకే, ఇంతటితో మనకి ఈ పాయింట్ క్లియర్ అయినా ఇంకొకటి ఉంది స్పెషల్గా. బివి దోషి అని అక్కడ ఉన్నారు చూడండి, బివి దోషి. ఈ బివి దోషి ఎవరు అని అంటే మనకి వెరీ స్పెషల్ పర్సన్ కదా చెప్పుకుంటాం. 2018లో ఇతనికి 2018లో ఐఐఎంబి ఉంది కదా, ఐఐఎంస్ అంటాం కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఉంటుంది కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎం బెంగళూరు. అలా ఐఐఎం బెంగళూరు ఉంది కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు. ఆ బెంగళూరు యూనివర్సిటీ ఐఐఎంబిని కన్స్ట్రక్షన్ ప్లాన్ ఎవరిది అని అంటే ఇతను బివి దోషి అనమాట. అతనికి 2018కి ప్రిట్జ్కర్ ప్రైజ్ వచ్చింది. 2018కి ప్రిట్జ్కర్ ప్రైజ్ వచ్చింది. ప్రిట్జ్కర్ ప్రైజ్ వచ్చిన మొదటి ఏకైక భారతీయుడు అతనే, బివి దోషి. 2018లో బివి దోషికి ప్రిట్జ్కర్ ప్రైజ్ వచ్చింది. దేనికి వచ్చింది అని అంటే ఐఐఎంబి అని ఉంది. ఐఐఎంబి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు. దానిలో ఆ యూనివర్సిటీకి జరిగిన ఆ పిక్చర్ ఆర్కిటెక్ట్ అంతా ఎవరిది అంటే ఇతందే అనమాట, బివి దోషి. అతనికి
ప్రిట్జ్కర్ ప్రైజ్ ఆ పర్టికులర్ దానికి ఇవ్వడం జరిగింది అనమాట. ఆ ఇయర్లో 2018లో ఇవ్వడం జరిగింది. భారతీయుడు అతను. దట్స్ అ పాయింట్. ఎక్కువ వచ్చింది ఎవరికి? జపాన్కి వచ్చాయి. 9 వచ్చాయి అనమాట. 2024లో వచ్చిన దీంతో 53వ ప్రిట్జ్కర్ అవార్డు తోటి వాళ్ళకి జపాన్ వాళ్ళకి వచ్చింది 9 అనమాట. ఈ ఇయర్ 2025 ఎవరికి వచ్చింది? చైనాకి వచ్చింది. చైనా ఆర్కిటెక్ట్ మనకి లియా జియాకున్కి 54th ప్రిట్జ్కర్ ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఇస్ అ పాయింట్. చలో దాన్ని వీటిని 1-2 సార్లు వినండి. ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి స్కోర్ తెప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని వదలకుండా వెంటపడుతూ, అంటే వీటిని ఈ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ని ఎలా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉండాలి. ఒక్కసారిగా ఎగ్జామినేషన్ ముందు చదువుతూ ఉంటారు కొంతమంది. నో, ఎగ్జామినేషన్ ముందు చదివినప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఒకసారి అయిపోయి క్లమ్జీగా మనకి మొత్తం మిక్స్ అయిపోయి మనకి అవసరం లేనిది తొందరగా గుర్తుకొస్తూ ఉంటాయి. ద రైట్ వే ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి. పర్ఫెక్ట్గా నోట్స్ చేసుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. 100% ఇట్ విల్ యూటిలైజ్ 100% యూటిలైజ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. యూపీఎస్సీ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు ఇంత డౌన్ ద లైన్ ఏదైనా తీసుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, పీజీ మెయిన్స్, జీడీ, ఎస్ఐ, మనకి ఏది తీసుకోండి, ఏ ఎగ్జామ్ తీసుకోండి, ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మనం సింపుల్ తెలుగులో కంఫర్టబుల్గా మనం చెప్పుకుంటున్నాం. బట్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. 100% బెనిఫిట్ అవుతారు. ఓకేనా? ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. సో ఇవి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఇంకొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకుందాం, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.